నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న ముఖ్యమంత్రి. నేడు జాతీయ నౌకాదళ దినోత్సవం. అసాధారణ ధైర్యం, సంకల్పానికి నేవీ ప్రతిరూపమన్న ప్రధాని మోదీ. జాతీయ ప్రయోజనాలను కాపాడే నిబద్ధతకు నౌకాదళం ప్రతీక అన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. విమాన సేవలకు అంతరాయం, సాఫ్ట్వేర్ సాంకేతిక లోపాలు, క్రూ సభ్యుల కొరతతో ఫ్లైట్ల ఆలస్యం. శంషాబాద్లో పలు విమాన సర్వీసులు రద్దు. 4వ రోజు కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు. పలు అంశాలపై చర్చిస్తున్న సభ్యులు. ఢిల్లీ ఎన్సీఆర్లో దిగజారిన గాలి నాణ్యత. అక్షరతాం పరిసరాల్లో ఏక్యూఐ స్థాయి 318గా నమోదు. వాయు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన. ఇవాళ భారత్కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్. 2 రోజుల పర్యటనలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు. వివరాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. అయితే సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్షాలు ప్రధానంగా 2 కీలక సమస్యలను లేవనెత్తాయి. ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం సంక్షోభం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోవటం వంటి వాటిపై చర్చకు డిమాండ్ చేశారు. ఈ సమస్యను జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పలు అంశాలపై సభలో చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్ ఆవరణలోని మకర్ ద్వారం ముందు ఎంపీలంతా ఆక్సిజన్ మాస్కులు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీలో గాలిని చూస్తుంటే గ్యాస్ ఛాంబర్లు గుర్తుకు వస్తున్నాయని విపక్ష ఎంపీలు విమర్శించారు. ఉత్తర భారతదేశంలోని 4 రోజుల నుంచి తీవ్రతరం అవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై చర్చ నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. మాణిక్యం ఠాకూర్, మనీష్ తివారీ, విజయ్ కుమార్ అలియాస్ విజయ్ వసంత్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్న ఈ సంక్షోభాన్ని కేంద్రం పట్టించుకోవటం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ తీర్మానం నోటీసులో ప్రభుత్వం సమన్వయంతో కూడిన జాతీయ వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమైందని వారు విమర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత పర్యటనకు బయలుదేరారు. ఈ రాత్రి పుతిన్ ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానంతో జరిగే 23వ ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొంటారు. 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ మొదటిసారి భారత పర్యటన ఇది. ఇవాళ రాత్రి పుతిన్కు ప్రత్యేక విందును ఇవ్వనున్నారు. అనంతరం మరుసటి రోజు రాష్ట్రపతి భవన్లో గౌరవ వందనం ఉంటుంది. రాజ్ఘాట్లో గాంధీ స్మారకానికి పుతిన్ నివాళులర్పిస్తారు. పుతిన్ భారత పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం దిశగా చర్చలు జరగనున్నాయి. దేశానికి గర్వకారణమైన భారత నౌకాదళం పాత్రను, సాధించిన అద్భుత విజయాలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన భారత నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆపరేషన్ ట్రైడెంట్ను ప్రారంభించిన జ్ఞాపకార్థం దేశం కోసం ధైర్యంగా పోరాడి మరణించిన సైనికుల త్యాగాలను స్మరించుకొని వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. అసలు ఈ నేవీ డేను ఎందుకు జరుపుకుంటారు, అందుకు కారణాలేంటి, ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. దేశంలో ప్రతి ఏడాది డిసెంబర్ 4న భారత నావికా దినోత్సవం జరుపుకుంటారు. భారత నావికాదళం దేశానికి చేసిన అద్భుతమైన సహకారాన్ని, సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడానికి నేవీ డేను ఘనంగా నిర్వహిస్తారు. 1971 యుద్ధంలో భారత నావికాదళం తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్తో చేసిన యుద్ధానికి గుర్తుగా నేవీ డే నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడంలో మన నౌకాదళ పాత్ర ముఖ్యమైంది. పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్పై 1971లో అణిచివేతకు పాల్పడింది. ఆ సమయంలో చాలా మంది బాధితులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి వలస వచ్చారు. అలాంటి పరిస్థితిలో
భారతదేశంలో వారి సంఖ్య నిరంతరం పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ వైమానిక దళం భారత వైమానిక దళానికి చెందిన 9 స్థావరాలపై దాడి చేసింది. పాక్ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని ఇందిరాగాంధీ ఈ దాడులపై నేరుగా యుద్ధంగా ప్రకటించారు. ఇందిరాగాంధీ ప్రకటనతో భారత వైమానిక దళం పాకిస్తాన్పై ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్ వైమానిక దాడుల తర్వాత భారత నావికా దళం వెస్టర్న్ నేవీ కమాండ్ ఆపరేషన్ ట్రైడెంట్ ను ప్రారంభించింది. అప్పటి వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ కోహ్లీ దీనికి నాయకత్వం వహించారు. ఆపరేషన్ ట్రైడెంట్ లో భారత నావికా దళం కిల్లర్ స్క్వాడ్రన్ ను ఏర్పాటు చేసింది. ఇందులో 3 క్షిపణి పడవలు ఐఎన్ఎస్ నిర్గాత్, ఐఎన్ఎస్ నెపత్, ఐఎన్ఎస్ వీర్ ఉన్నాయి. ఇందులో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ పిఎన్ఎస్ ఖైబర్ను నాశనం చేశాయి. భారత నావికా దళం పాకిస్తాన్ ఆర్మీ కోసం ఆయుధాలను తీసుకెళ్తున్న ఆ దేశ నౌకను కూడా ముంచివేసింది. భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ నెపత్ పాకిస్తాన్ నౌకాదళ నౌకను పేల్చివేసింది. ఆ తర్వాత మిగిలిన క్షిపణులతో ఇండియన్ నేవీ కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసింది. ఈ దాడిలో కొన్ని క్షిపణులు కెమరీ శుద్ధ్ కర్మాగారంపై కూడా ప్రయోగించారు. ఈ దాడితో కరాచీ నౌకాశ్రయం సమీపంలోని కెమరీ సముద్రశుద్ధి కర్మాగారంలో కొన్ని రోజుల పాటు మంటలు చెలరేగాయి. అనంతరం భారత నేవీ ఆపరేషన్ పైథాన్ ను నిర్వహించారు. ఇందులో ఐఎన్ఎస్ వినాష్, తల్వార్, త్రిశూల్ సబ్మెరైన్లు, పిఎన్ఎస్ గాజీ కూల్చివేసి విజయం సాధించింది. దీంతో 1971లో భారత నౌకాదళం వ్యూహాత్మకంగా దాడి చేసి విజయ బావుటను ఎగరవేయడంతో ప్రతి ఏడాది డిసెంబర్ 4న భారత ప్రభుత్వం నౌకాదళ దినోత్సవాన్ని జరుపుతోంది. మొత్తంగా భారతదేశంపై సముద్రం నుంచి జరిగే ఎటువంటి దాడినైనా అడ్డుకునే బాధ్యతను భారత నౌకాదళం తీసుకుంటుంది. ఇండియాపై దాడి చేయడానికి ప్రయత్నించే ఇతర దేశాల నౌకలను, జలాంతర్గాములను భారత నౌకాదళం ఎన్నోసార్లు తిప్పికొట్టింది. అలాంటి వాటిలో 1971లో చేసిన యుద్ధమే గొప్ప ఉదాహరణగా నిలిచింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నేవీ డే సందర్భంగా భారత నౌకాదళ సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత నౌకాదళం అసాధారణ ధైర్యం, సంకల్పానికి ప్రతిరూపమని ఆయన అభివర్ణించారు. దేశ తీరాలను కాపాడుతూ సముద్ర ప్రయోజనాలను రక్షిస్తున్న నౌకాదళం గత కొన్నేళ్లుగా స్వావలంబన, ఆధునీకరణపై దృష్టి సారించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీంతో దేశ భద్రతా వ్యవస్థ మరింత బలోపేతమైందని ప్రధాని వివరించారు. గతేడాది దీపావళి పండుగ సందర్భంగా స్వదేశీ నిర్మాత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్తో గడిపిన అనుభవాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. रुको नहीं, बढ़े चलो, बढ़े चलो। समंदर में हमारी नेवी देश की समुद्री सीमाओं और व्यापारिक हितों की सुरक्षा के लिए तैनात रहे। आज चाहे ऑफशोर पेट्रोल वेसल्स हो, భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఇండియన్ నేవీ సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ధైర్యం, అప్రమత్తత, అచంచలమైన నిబద్ధతతో దేశ సముద్ర సరిహద్దులను, జాతీయ ప్రయోజనాలను కాపాడే ధీర పురుషులకు, మహిళలకు దేశం సెల్యూట్ చేస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. నౌకాదళం భారతదేశం సముద్ర శక్తి, అప్రమత్తత, జాతీయ ప్రయోజనాలను కాపాడే నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రశంసించారు. వాణిజ్య మార్గాలను సురక్షితం చేయటం, నీలి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం, మానవతావాద మిషన్లకు నాయకత్వం వహించడం వంటి అంశాల్లో భారత నౌకాదళం క్రమశిక్షణ, కరుణ, బాధ్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానం అమలైతే దేశాభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుందని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో కోవింద్ మాట్లాడుతూ ఈ అంశంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికను రాష్ట్రపతికి సమర్పించినట్లు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం 2 బిల్లులు తయారు చేసి 2024లో లోక్సభలో ప్రవేశపెట్టిందని, ప్రస్తుతం ఆ బిల్లులు జేపీసీ పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానం అమలైతే దేశాభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వ్యవస్థలో ప్రతి సంవత్సరం 4 నుంచి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, దీంతో మొత్తం పరిపాలనా యంత్రాంగం ఎన్నికల పనుల్లోనే నిమగ్నమవుతుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత నష్టపోతున్నది విద్యా వ్యవస్థ అని, ఎన్నికల సిబ్బందిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉంటారని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. वन नेशन वन इलेक्शन की रिपोर्ट हमारी समिति ने, जो हाई लेवल कमेटी थी, उसने राष्ट्रपति जी को सौंप दी थी। उसके पश्चात सरकार ने
उसके आधार पर 2 बिल तैयार किए, लोकसभा में पेश किए 2024 में, और वो अभी दोनों बिल जो हैं वो गए हुए हैं जेपीसी के पास। जेपीसी उसको एग्जामिन कर रहे। एक चीज मैं जरूर आपके माध्यम से सभी देशवासियों को कहना चाहूंगा कि अगर ये अवधारणा लागू हो जाती है देश में, तो मुझे लगता है इट विल प्रूव टू बी ए गेम चेंजर भारत के विकास के लिए। ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. మొత్తం 260 కోట్ల రూపాయలకు పైగా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 18 కోట్ల రూపాయలకు పైగా మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. 1,75 లక్షల రూపాయలతో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకు భూమి పూజ చేస్తారు. సుమారు 20 కోట్ల రుణాలను 160 స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేయనున్నారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, 2 కోట్ల రూపాయలతో మహాలక్ష్మి వాడ, విద్యానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, ఆధునీకరణ పనులకు శంకుస్థాపన జరగనుంది. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారు. జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, రాబోయే కార్యక్రమాలపై కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజ్వాదీ పార్టీ ఎంపీ మెహబుల్లా నద్వీ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. కాంగ్రెస్, ఇండియా కూటమి హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. వారి వ్యాఖ్యలు, వైఖరి హిందూ మనోభావాలను గాయపరుస్తున్నాయని పేర్కొన్నారు. డీఎంకే నేతలు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయటం, తెలంగాణ సీఎం హిందూ దేవతలపై కామెంట్లు చేయటం దీనికి ఉదాహరణలుగా చెప్పారు. వక్ఫ్ బోర్డు సవరణలో చేయకపోతే ముస్లింలు తీవ్రవాదానికి పాల్పడతారని ఎస్పీ ఎంపీ పార్లమెంట్లో అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇండియా కూటమి నేతల వైఖరి ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టడమేనని, వారిని ఓటు బ్యాంక్గా మార్చుకుని దేశం బీజేపీ వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రేరేపించడమేనని ఆరోపించారు. This party and their allies, India allies, seems to be becoming anti-Hindu, and their statements, their attitude shows that they are hurting the Hindu sentiments. In DMK leaders, they make some remarks on Sanatana Dharma. Day before yesterday, the CM of Telangana has made comments on Hindu gods and goddesses. And today, MP in Parliament makes a statement that the Muslims will take to extremism if the Waqf board is not amended. This attitude of these India alliance leaders is nothing but to woo the Muslim community in the country and to provoke them. They want to make their vote basis one, and secondly, they want it to be ignited against the country and against the BJP and against the system. QR కోడ్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మనకి మన జీవితంలో మంచి చెడు అన్నీ తెలుసు, అయినప్పటికీ కొన్ని విషయాలను ఇగ్నోర్ చేసేస్తాం. అందుకే నేననుకున్నాను వెళ్తూ వెళ్తూ గుర్తు చేసి వెళ్దామని. దాంతో జీవితం మొత్తం ఇగ్నోర్ చెయ్యక గుర్తుంచుకుంటారని, నన్ను ఇంకా ఈ మాటలను కూడా. ఒకవేళ మీరు ఈ కారణాల్లో నుంచి దేని సంపర్కంలోకి వచ్చినా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో HIV పరీక్ష గోప్యంగా ఉచితంగా చేయించుకోండి. వార్తలకు పునఃస్వాగతం. పారిశ్రామిక భూములను చౌక ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఆరోపించారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలో జీడిమెట్ల పారిశ్రామిక వార్డులో కేటీఆర్ పర్యటించి హమాలీలతో మాట్లాడారు. 6 నెలలుగా భూముల దోపిడీ జరుగుతోందని, పాలసీ ఇప్పుడు బయటకు వచ్చిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలన్నారు. 5 లక్షల కోట్ల రూపాయల భూదోపిడీకి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి నిధులు పంపేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద. అంటే మార్కెట్ లో ఎకరం ₹1,00,00,000 ఉంటే కేవలం 10 లక్షల రూపాయలకి, 12 లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి. ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు? పరిశ్రమల కోసము,
తక్కువ ధరకు చౌక ధర కంటే కేవలం ఉద్యోగ కల్పనకి, అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల, 3 పూటల కార్మికుడు కూడా ఉంచుకునే పరిస్థితి ఉండాలని ఇస్తారు. కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్ లో భాగమైంది. కాబట్టి ఏం జరిగింది, ఆనాడు ఒక రోజు 1000 రూపాయల గజం ఉన్న స్థలం ఈ రోజు 1,00,00,000 రూపాయలు ఈ ప్రాంతంలో గజం స్థలం మలుపుతా ఉంది. అంటే 1,00,000 రూపాయలు వేసుకున్న 50 కోట్లు ఎకరానికి. ఈ 1100 ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో, పోనీ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ 1000 ఎకరాలు 1100 ఎకరాల్లో ఒక 500 ఎకరాలు తీసుకొని హైదరాబాద్ లో ఉండే పేదవాళ్ళకి చాలా మందికి ఇక్కడ కట్టించివచ్చు. సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లను బెట్టింగ్ ముఠా హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. గత 10 రోజులుగా ఈ సైట్లు సరిగా పనిచేయకపోగా వాటిని తెరిచినప్పుడు ఆటోమేటిక్గా బెట్టింగ్ యాప్లకు రీడైరెక్ట్ అవుతున్నాయి. సమస్యను గుర్తించిన ఐటీ విభాగం తక్షణమే స్పందించి హ్యాకింగ్ గురైన సర్వర్లను పూర్తిగా డౌన్ చేసింది. దీంతో పౌరులు బెట్టింగ్ సైట్లకు దారి మళ్లకుండా నివారణ జరిగింది. ప్రస్తుతం వెబ్సైట్ల పునరుద్ధరణ, భద్రతా లోపాల సవరణ పనులు జరుగుతున్నాయి. హ్యాకింగ్ వెనుక ఉద్దేశాలు, ముఠా వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. భారత నావికాదళ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని వీరుల సైనిక స్మారకం వద్ద నివాళులర్పించారు. నావికాదళ అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో రేర్ అడ్మిరల్ అశ్విని టీకు పుష్పాలు గుచ్చాలు ఉంచి జ్ఞాపిక స్మారకానికి నివాళులర్పించారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రేర్ అడ్మిరల్ అశ్విని టికు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నావికాదళ దినోత్సవం జరుపుకుంటామని, 1971 ఇండో-పాక్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా సాధించిన విజయాన్ని స్మరించుకుంటామని తెలిపారు. నావికాదళం బలం, పరాక్రమాన్ని ప్రపంచానికి చాటిన రోజుగా ఈ దినాన్ని జరుపుకుంటామని పేర్కొన్నారు. December 1971 was a historical day for we as a nation, and especially for the people in white uniform in the Indian Navy. It was on this day that the Indian Navy, during the Indo-Pak conflict of 1971, led an arduous attack on the port of Karachi and completely devastated the port. This contribution of the Indian Navy played a decisive role in a comprehensive victory of the Indian Armed Forces during the 1971 conflict. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ప్రభుత్వ బడుల్లో పాఠశాల విద్యాశాఖ తలపెట్టిన కిచెన్ గార్డెన్ సత్ఫలితాలను ఇస్తోంది. స్కూల్ ఆవరణలోనే సేంద్రియ ఎరువుల ద్వారా పండిన కూరగాయలను మధ్యాహ్న భోజనంలో ఉపయోగిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆరోగ్యాన్ని, రుచిని అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలోని కిచెన్ గార్డెన్లపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. స్కూల్ ఆవరణలో ముచ్చటి కొలిపే కిచెన్ గార్డెన్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలను శ్రద్ధగా పండిస్తున్నారు. తమ స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సరిపడా కూరగాయలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువులతో కంటే సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో చేసిన వంట రుచికరంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇదే రుచిని, ఆరోగ్యాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. దీనిలో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 600 పైచిలకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకున్నారు.
ఒకటి స్కూళ్ళల్లో ఇప్పుడు మధ్యాహ్న భోజనం వినియోగం కోసం కిచెన్ గార్డెన్ డెవలప్ చేస్తాము. దానివల్ల అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం పిల్లలకి నాణ్యమైన ఆహారం ఇవ్వాలనేదే ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఇప్పటి వరకు 87 స్కూల్లోనే చేశాము. కిచెన్ గార్డెన్స్ లో భాగంగా జిల్లాలోని పాఠశాల ఆవరణలో సేంద్రియ ఎరువులతో వంకాయ, టమాటా, బెండకాయ, పాలకూర, పచ్చిమిర్చి, చిక్కుడు, సొరకాయ వంటి కూరగాయలతో పాటు జామ, దానిమ్మ వంటి పండ్ల మొక్కలను నాటారు. ప్రతిరోజు ఉదయం 30 నిమిషాలు పాఠశాల సమయానికంటే ముందుగా, తరగతులు ముగిసిన తర్వాత మరో 30 నిమిషాల పాటు కిచెన్ గార్డెన్లో కలుపుతీత, మొక్కలకు నీళ్లు పెట్టడం, వాటి పరిరక్షణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిమగ్నమవుతున్నారు. స్కూల్ ఆవరణలో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలను ఆ పాఠశాల మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. పాఠశాలలో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల్లో మొక్కల పెంపకంపై ఆసక్తి కలుగుతుందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా వారి ఇళ్లలో కూడా కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలన్న కుతూహలం కలుగుతుందంటున్నారు. అలాగే చిన్నప్పటి నుంచే మొక్కలపై అవగాహన రావటం, వాటి శాస్త్రీయ నామాలు తెలుసుకుంటారని చెబుతున్నారు. స్కూల్ ఆవరణలో కూరగాయలు, ఆకుకూరలు పండించడం ద్వారా తమకు పౌష్టికాహారం అందుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మొక్కల పెంపకం, వాటి శాస్త్రీయ పేర్లు తెలుసుకుంటున్నామన్నారు. పిల్లలకు కావాల్సిన కూరగాయలను, ఆకుకూరలను, తీగజాతి మొక్కలను, రకరకాల కూరగాయలను, మిడ్ డే మీల్కి సంబంధించిన వంటకు కావాల్సినటువంటి కొత్తిమీర, పుదీనా ప్రతి ఒక్కటి కూడా బయట కొనక రాకుండా మా స్కూల్లోనే మా స్కావెంజర్ చేత మనం డైలీ దాన్ని పెంచి పోషిస్తున్నాం. ఇక్కడ మనమే పండించినటువంటి సేంద్రియ పద్ధతుల లోపల వాళ్ళకి పండించి ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు కానీ అందించి ఇచ్చినట్లయితే మరింత కొంత ఆరోగ్యకరంగా ఉంటుందనేటువంటి ఆలోచనతోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు స్వయంగా వాటిని విత్తనాలు చల్లి వాటిని సంరక్షించడం ద్వారా వాళ్ళకు సైన్స్ పరమైనటువంటి ఒక పరిజ్ఞానం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంది. కిచెన్ గార్డెన్ చూసుకోవడానికి వస్తున్నాం. దీంట్లో ఏమేమి ఉన్న సైంటిఫిక్ నేమ్స్ కూడా చెప్తున్నాడు. అన్ని రకాల చెట్లు కూడా ఉన్నాయి. ఎలాంటి పురుగు మందులు వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే సాగు చేస్తుండటంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందుతున్నది. సంపూర్ణ ఆరోగ్యం అందించే తాజా కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతేవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, 3 DRG జవాన్లు మృతి చెందారు. అయితే ఇవాళ ఉదయం ఆ సంఖ్య మరింత పెరిగింది. మొత్తంగా 2 రోజుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పలు విమాన సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. సాఫ్ట్వేర్ సాంకేతిక లోపాలు, క్రూ సభ్యుల కొరత కారణంగా డజన్ల కొద్ది విమానాలు ఆలస్యమయ్యాయి. పలు ఫ్లైట్లు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 28 బయలుదేరాల్సిన సర్వీసులు పూర్తిగా రద్దు కాగా దేశవ్యాప్తంగా అక్కడికి రావాల్సిన 27 విమానాలు నిలిచిపోయాయి. ఈ సమస్యతో ప్రయాణికులు ఎయిర్పోర్టులో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యలకు కారణం సాంకేతిక లోపాలు, సిబ్బంది అందుబాటులో లేకపోవడమేనని ఇండిగో తెలిపింది. త్వరలోనే సమస్యలను పరిష్కరించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సిబ్బంది కొరతతో ఇండిగోతో పాటు ఇతర విమానయాన సంస్థలు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. అమెరికాకు భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతులు మూడింతలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్లో దాదాపు 13,230 కోట్ల రూపాయల విలువైన ఫోన్ ఎగుమతులు అయ్యాయి. ఇక 2024 అక్టోబర్లో 4,140 కోట్ల రూపాయలు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, అక్టోబర్లో అమెరికాకు సుమారు 97,000 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఎగుమతి చేశామని అధికార వర్గాలు తెలిపాయి. 2024 ఇదే సమయంలో వీటి విలువ సుమారు 32,400 కోట్లేనని వెల్లడించారు. భారత్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అమలవటం, వెండర్లతో అనుబంధం, అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ దిగ్గజాల పెట్టుబడులు కొనసాగటం వంటి కారణాలతో ఎగుమతుల్లో సానుకూల వృద్ధి సాధించగలిగామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా ఎయిర్ ఫోర్స్ థండర్ బర్డ్స్ స్క్వాడ్రాన్కు చెందిన అత్యాధునిక F-16C ఫైటింగ్ ఫాల్కాన్ యుద్ధ విమానం దక్షిణ కాలిఫోర్నియా ఎడారిలో కుప్పకూలింది. ట్రోనా ఎయిర్పోర్ట్ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:45 సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విమానం నేల కొట్టడంతో భారీ మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆకాశంలో కమ్మింది. అయితే పైలట్ సకాలంలో ఈజెక్ట్ చేసుకుని పారాచూట్తో సురక్షితంగా కిందికి దిగాడు. స్వల్ప గాయాలతో బయటపడిన పైలట్ను రిడ్జ్క్రెస్ట్
ఆసుపత్రికి తరలించారు. శిక్షణలో ఉన్న 6 థండర్ బర్డ్స్ జెట్లో 1 మాత్రమే కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఘటన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన జోహ్రాన్ మామ్దానీ హెచ్చరికలు జారీ చేశారు. నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు ఎదుర్కొంటున్న నాయకులపై అరెస్టు వారెంట్లు అమలు చేయడానికి న్యూయార్క్ పోలీసు విభాగాన్ని పంపుతానని మామ్దానీ పేర్కొన్నారు. అయితే నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ ఉంది. ఈ నేపథ్యంలో నెతన్యాహును అరెస్ట్ చేస్తామంటూ మామ్దానీ బెదిరించారు. అయితే తాను న్యూయార్క్ సందర్శించి తీరుతానని నెతన్యాహు తేల్చి చెప్పారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి ప్రణాళికపై జరిగిన చర్చపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ముగించాలని అనుకుంటున్నారని ట్రంప్ తెలిపారు. పుతిన్తో జారెడ్ కుష్నెర్, స్టీవ్ విట్కాఫ్ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందన్నారు. అటు పుతిన్తో ట్రంప్ రాయబారులు జరిపిన చర్చలపై సర్వత్రా నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అమెరికా నుంచి వచ్చే సంకేతాలపైనే తమ తదుపరి అడుగులు ఆధారపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 197 పాయింట్లు లాభపడి 85,304 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ సైతం 52 పాయింట్లు పెరిగి 26,038కి చేరింది. టీసీఎస్, అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహేంద్ర, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్సిఎల్ టెక్ లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఇంటర్ గ్లోబ్, ఏవీ టాప్ లూజర్స్గా నిలిచాయి. బంగారం ధరలు రోజురోజుకి రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిణామాలతో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారంపై వైపు ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల బంగారం ధరలో భారీ హెచ్చుతగ్గులు నమోదు చేయగా ఇటీవల గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,590 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,19,710 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 1 గ్రాము వెండి ధర 201 రూపాయలుగా ఉండగా కేజీ వెండి ధర 2,11,100 రూపాయలకు చేరింది. రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరగనుంది. దిత్వా తుఫాన్ ఎఫెక్టు రాష్ట్రంపై పెద్దగా లేకున్నా ఈ 4-5 రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే ప్రస్తుతం ఆ తుఫాను తీవ్ర అల్పపీడనంగా బలహీనపడటంతో మళ్లీ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని, చలి పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న ముఖ్యమంత్రి. నేడు జాతీయ నౌకాదళ దినోత్సవం. అసాధారణ ధైర్యం, సంకల్పానికి నేవీ ప్రతిరూపమన్న ప్రధాని మోదీ. జాతీయ ప్రయోజనాలను కాపాడే నిబద్ధతకు నౌకాదళం ప్రతీక అన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఇండిగో విమాన సేవలకు అంతరాయం, సాఫ్ట్వేర్ సాంకేతిక లోపాలు, క్రూ సభ్యుల కొరతతో ఫ్లైట్ల ఆలస్యం. శంషాబాద్లో పలు విమాన సర్వీసులు రద్దు. 4వ రోజు కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు, పలు అంశాలపై చర్చిస్తున్న సభ్యులు. ఢిల్లీ ఎన్సీఆర్లో దిగజారిన గాలి నాణ్యత. అక్షరతాం పరిసరాల్లో ఏక్యూఐ స్థాయి 318గా నమోదు. వాయు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన. ఇవాళ భారత్కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటనలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.